జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో అండి. ఘనంగా నా పేరు వి. నివాళులర్పించారు. వెంకటరమణ బ్రహ్మం గారు అంటారండి. నేను జ్యోతిషం అది చెప్తుంటాను. ఇక్కడ ఆర్జే కాలనీ అని రాజీవ్ గురకల్ప కాలనీలో 5280 ఇల్లులండి. అక్కడ 165 బ్లాక్లండి. ఒక బ్లాక్ 32 ఇల్లులు ఉంటాయండి. ఈ 32 ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక సమస్య ఉంటాయి. అందుకే రాజీవ్ గాంధీ గారు, గాంధీ తాత గారు ఎంతో కష్టపడి ఎంతో చేసి మన స్వతంత్రం అర్ధరాత్రిని తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పుడు మనం కాపాడుకొని మన సంవత్సరాలలో అభివృద్ధి చేసుకొని కాపాడుతూనే ఉంటూ అందరం పిల్లలందరం బాగుంటామని చెప్తుందన్నమాట. అందుకే అందరం కలిసిమెలిసి ఉంటే అందరం ఆనందంగా సంతోషం కలకలలాడుతూ ఉంటాము ఈ గాంధీ జయంతి నాడు. సార్ సార్ ఒక విషయం చెప్పండి. మీరు ఎలాగో కూడా జోషిని చెప్తాం అంటున్నారు. గాంధీజీ గతంలో ఎప్పుడో చెప్పారు, స్త్రీ అర్ధరాత్రి అప్పుడు ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే దేశానికి అసలైన స్వతంత్రం సిద్ధించినట్టు. కానీ ఇప్పుడు పరిస్థితులు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? గాంధీ ఆశీస్సులు ఫస్ట్ నుంచి ఉన్నా సరే ఇప్పుడు ఒక యువత మారిపోయింది. ఈ యువత మారేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచనలు వస్తుంటాయి. పెద్దవాళ్ళు ఎక్కడో నిధులు పెడతారు. ఆ నిధులు పెట్టిన నిధులు వీళ్ళేం చెప్పగలరా? గాలిలో ప్రకృతి అంటే గాలిలో ఉంటారు వీళ్ళందరూ. మొన్న విజయవాడలో అందరూ చనిపోయారు చాలామంది. ఎన్ని నదులు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బాధపడ్డారు. అలాగే కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బాధపడ్డారు. నాకైతే 2001లో బ్రహ్మంగారు ఆరాధన చేస్తుంటాను. అలాగే బ్రహ్మంగారు 2020లో కనిపించారు. 4 నెలలు 25 రోజుల్లో చెప్పారు విషవాయు వచ్చునని. ఇప్పుడు ఏంటంటే అదే పని మీద మనం 2024 ఏప్రిల్ వరకు కూడా ఈ అభివృద్ధి కోసం ఈ ప్రజలు ఉంటారు కదా, కింద ఉన్న ప్రజలు రకరకాలు ఉంటారు కదా. ఓకే, రైట్. ఇది గాంధీజీ సిద్ధాంతాల కోసం సేవాదళం అనేది నిరంతరం కూడా పాటుపడుతుంది. ఇప్పుడు వారు చెప్పినట్టుగా గాంధీజీ సిద్ధాంతాలు ఎప్పుడూ కూడా ఆచరణయోగ్యమైనవే. ప్రతి ఒక్కరు కూడా గాంధీ సిద్ధాంతాలను ఆచరించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని చెప్పేసి భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్ తలసి, జగదీష్ కుమార్, జేకే న్యూస్, నవభారత్, జీవీఎంసీ, గాంధీ గృహం, విశాఖ.